హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ. ఇది స్లోవేనియాలోని డ్యామ్ ఇక్కడ ఒకటి ఉంది. అది ఇంత పార్కింగ్ ఏరియా. ఇది ఎంట్రన్స్ లోపలికి చూడండి. ఇదనమాట ఎంట్రన్స్ రోడ్డు. ఈ లోపలికి ఎంటర్ అవుతాము. ఇక్కడ ఇవన్నీ కార్లు అవి పెట్టేసి అక్కడ పార్క్ చేసి ఇక్కడ దారి నుంచి వస్తుంటారు. ఈ లోపల నుంచి అలా లోపలికి ఎంట్రన్స్ అవుతారు. అయిన వెంటనే ఇక్కడ చూసారా డ్రాగన్ బోట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ చిన్న బోట్ ఉంది. ఇది మన ఊర్లో చూసుకున్నంతలాగా సేమ్ మన దగ్గర చిన్న చిన్న చెరువులు అవి ఉంటాయి కదా, ఆ టైప్ లాగే ఉంది చూడడానికి. కానీ ఆ బ్రిడ్జ్ ఆ చివర డ్యామ్ అంతా అదంతా రెస్టారెంట్, టూరిస్ట్ బోట్లు అవి ఫ్యామిలీస్ కూడా చిన్న చిన్న బోట్లు ఉన్నాయి ఫ్యామిలీస్ తిరగడానికి. మొత్తం ఆ చెరువు అంతా తిరగడానికి మన దగ్గరలాగే సేమ్ చెరువు కూడా ఇక్కడ అలాగే ఉంది. కానీ నడుచుకుని వెళ్ళి చూడడానికి ప్లేసెస్ ఇక్కడ చిన్న బోట్ ఉంది. చూడడానికి అయితే ప్లేస్ బాగుంది. కానీ ఇంకా టైం కొంచెం ఎక్కువసేపు అయి ఉంటే ఇంకా జనాలు వద్దరు. ప్రస్తుతానికి అయితే జనాలు అయితే కొంచెం నార్మల్గా ఉన్నారు. అది బోటు ఎక్కడానికి చూసారు ఆ దారి ఉంటుంది, ఆ టైప్ దారి. అది బోట్ వచ్చిన తర్వాత ఎక్కడానికి వేడించి ఎక్కుతారనమాట జనాలు అందరూ. సేమ్ మన దగ్గర చిన్న చిన్న చావులు కానీ ఆవులు కానీ చెరువులు కానీ ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంది చెరువు అంతా. చూడడానికి అయితే చాలా బాగుంది. మధ్యలో చూసారా గేట్లా ఉంది, వాల్ లాగా. ఇదంతా ప్లేస్ అనమాట. టూరిస్ట్ లాగా అందరిలో వస్తుంటారు. అలా వచ్చి ఇక్కడ ప్లేస్ చూసి ఫోటోలు అవి తీసుకుంటారు. అది నావిగేషన్ టైప్ లాగా అనమాట. ఇక్కడ చిన్న పోల్లా ఉంది. అది ఇక్కడ ఏంటంటే కార్తో పాటు తీసుకొస్తారనమాట బోట్ని. వెనకాతల చక్రాలతో ఉంటుంది చూసారా, ఆ టైప్లాగా అలా దించి లోపలికి బోట్ని రన్ చేస్తారు. ఇది కూడా సేమ్ 3-4 ప్లేసుల్లో ఉన్నాయి బోట్లు ఎక్కడానికి ప్లేస్లు అవి. అదంతా రెస్టారెంట్, తినడానికి కానీ దేనికైనా సరే. అదైతే చెరువులోని ఏమైనా చెత్త అది ఇప్పుడు వాటర్ ఎక్కువ అయిపోయిన తర్వాత అన్నీ కొట్టుకొచ్చేస్తుంది కదా, ఆ కొట్టుకొచ్చిన వాటిలన్నింటినీ ఇది క్లీన్ చేస్తుంటుంది అనమాట ఈ బోట్ అయితే. మొత్తం అక్కడ ఉన్న చెరువులో చెత్త గిత్త అంతా మొత్తాన్ని క్లియర్ చేస్తుంటుంది. చెరువుని ఎంతసేపు నీట్గా ఉంచుతారు. చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తారు. చూడడానికి అయితే చాలా బాగుంది ఆ ఏరియా మొత్తం. సేమ్ చెప్పుకోవడానికి అంటే పెద్దగా లేదు, మన చెరువులాగే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడ ఏంటంటే సముద్రం లేదు కాబట్టి ఈ చెరువుల్ని ఈ డ్యాముల్లో కొంచెం ఎక్కువగా తిరగడానికి వస్తుంటారు చాలా మంది జనాలు. అది పెద్ద సిటీ ప్లేస్. అది ఇక్కడ ఉన్న ప్లేస్కి అది చాలా బాగుంటుంది చూడడానికి అయితే. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం